జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదర్శనలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన జైన్ కమ్యూనిటీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివాహ వేడుకల సందర్భంగా ధరించే ఆభరణాలు, వస్త్రాలు, గృహోపకరణాలు, స్థిరాస్తికి సంబంధించిన సామాగ్రిని స్టాళ్లలో ప్రదర్శించారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ఏర్పాటు చేసిన జిటో కనెక్ట్ ఆకట్టుకుంటోంది. ఇళ్లల్లో ఎలాంటి ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవాలో తెలియక తికమక పడే వాళ్లకు అవగాహన కల్పించేలా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివాహ వేడుకల్లో ధరించే నగలు, వజ్రాభరణాలు, స్థిరాస్తి వ్యాపార సంస్థలు తమ వెంచర్లకు సంబంధించిన వివరాలు తెలియజేసేలా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. నెట్వర్కింగ్, నాలెడ్జ్, ఎంటర్టైన్మెంట్ థీమ్తో ఏటా ప్రదర్శన నిర్వహిస్తున్న జిటో గతేడాది నాగాపూర్లో నిర్వహించగా ఈసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు పారిశ్రామికవేత్తలు ఒకచోట చేరి వ్యాపార విస్తరణలో ఉన్న అవకాశాలు వివరించడం, అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేలా సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సులో 600కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 3న ప్రారంభమైన సదస్సు నేటితో ముగియనుంది. జిటో ఎన్విరాన్మెంట్ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేసే విధంగా ఏర్పాటు చేశారు. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు మొక్కలు నాటడం సహా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 9 लाख नेटिव इंडियन वृक्ष का एक पेड़ माँ के नाम के अंतर्गत हमने पेड़ लगाने का प्रण लिया है और इस साल में हम वो पूरा करके रहेंगे। इसके अलावा स्वच्छ भारत अभियान, प्राकृतिक खेती, जल बचाओ, इस अलग अलग नैसर्गिक मूल्यों को संवर्धन करने वाले कार्यों पर हम काफ़ी सारा काम इस साल में करने वाले हैं। ఒకరికి వచ్చిన ఆలోచనలను మరొకరితో పంచుకుని వ్యాపార విస్తరణకి ఉపయోగపడేలా సదస్సులు నిర్వహిస్తున్నారు. తాము నిర్వహిస్తున్న వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునే విధంగా స్టాళ్లను నిర్వాహకులు వినియోగించుకుంటున్నారు. రైతుల నుంచి సేకరించే వ్యర్థాలతో పలు రకాల వస్తువులు తయారు చేస్తున్న కళావేద్ అనే సంస్థ స్టాల్ను ఏర్పాటు చేసింది. आर्ट एंड स्कल्पचर्स वेयर वी आर प्रमोटिंग सब आर्टिस्ट को और सब आर्ट फॉर्म को प्रमोट करें और को B2B प्लेटफॉर्म मिले, उनको लाइवलीहुड मिले, उनको स्ट्रगल ना करना पड़े। बिकॉज कई सारी फॉर्म्स हैं, आर्ट फॉर्म्स हैं जो अब नेक्स्ट जो जनरेशन है परस्यू ही नहीं कर रही है बिकॉज दे आर नॉट एबल टू मेक द लाइवलीहुड। सो हमारा यही है कि फार्मर्स हों या आर्टिस्ट हों, अच्छा उनका इनकम का जरिया बने, हम उनको अच्छी जगह दें और अच्छा उनके बायर्स और से कनेक्ट करा पाएँ।